ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఉంటుందని మొదటి రోజే అందరికీ అర్థమైంది. నిన్న వీళ్ళంతా హౌస్ లోకి అడుగు పెట్టారు. దివ్యల మాధురి, రమ్య, మోక్ష, నిఖిల్ నాయర్, ఆయేషా ఖాన్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ సాయి హౌస్ లోకి ఫైర్ స్ట్రోమ్ పేరుతో హౌస్ లోకి అడుగు పెట్టారు. మొదటి రోజు అంతా చాలా బాగా అనిపించారు, కానీ దివ్యల మాధురి మాత్రం చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టుగా అనిపించింది. ఇప్పుడు ఇలా ఉంటే ఈమె భవిష్యత్తులో చాలా పెద్ద అనవసరమైన గొడవలు పెట్టుకునేలా కనిపించింది. ఇంత బలుపు అహంకారం ఉన్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్ కి సూట్ అవ్వరు అని కూడా అనిపించింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఈమె హౌస్ లో అడుగు పెట్టగానే ఈమె గురించి తెలిసి ఇమాన్యుయల్ అమ్మో ఈమె వచ్చిందా అని అంటాడు. హౌస్ లో సగం మంది ఆమె ఎవరో తెలుసు, సగం మందికి తెలియదు. ఆ తెలియని వారిలో దమ్ము శ్రీజ కూడా ఉంది. మాధురి హౌస్ లోకి అడుగు పెట్టగానే అందరినీ పలకరించింది. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ శ్రీజ మీ పేరు ఒకసారి తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. ఇక్కడ మాధురి అహం బాగా దెబ్బతింది. హౌస్ మేట్స్ ని అడిగి తెలుసుకో అని అంటుంది. అంటే ఇంత పాపులర్ అయిన నేను నీకు తెలియదా అనే పొగరు, అహంకారం ఆమెలో స్పష్టంగా కనిపించింది. తర్వాత లివింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చుంటున్నప్పుడు నాకు నిజంగానే మీ పేరు తెలియక అడిగాను, దానికి మీరు హౌస్ మేట్స్ ని అడిగి తెలుసుకోండి అని అన్నారు. నాకు అది అసలు అర్థం అవ్వలేదు అని అంటుంది. దానికి దివ్యల మాదిరి ఏంటి ఇప్పుడు వచ్చి రాగానే నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా అంటుంది. అప్పుడు శ్రీజ పేరు అడిగి తెలుసుకోవడంలో తప్పేముంది అంటుంది. అక్కడితో వీళ్ళ మధ్య సంభాషణ ముగిసింది. దివ్యల మాధురి ఆమె పెద్ద స్టార్ హీరోయిన్, సూపర్ స్టార్ లెవెల్ తనని తాను ఊహించుకుందేమో. ఆమె పాపులర్ అయ్యింది అని ఒక వివాదం వల్ల. ఆ వివాదం ఏంటో సోషల్ మీడియాను అనుసరించే ప్రతి ఒక్కరికి తెలుసు. రీతు చౌదరి, ఇమాన్యుయల్, భరణి, రాము రాథోడ్ వంటి వారికి ఈమె చరిత్ర తెలుసు. అందుకే హౌస్ లోకి రాగానే వామ్మో అని భయపడ్డారు. తనుజ కూడా ఏంటి ఈమె ఇలా ఉంది అంటూ ఇమాన్యుయల్ తో మాట్లాడుతుంది. దివ్యల మాధురి ఇదే యాటిట్యూడ్ తో ఉంటే మాత్రమే నామినేషన్ కి వచ్చినప్పుడు ఈమెను ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది.